ఈరోజు బెండకాయ రొయ్యల పులుసు ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆయిల్లోకి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి కొంచెం ఉప్పు కూడా వేసి ఉల్లిపాయల్ని మంచిగా మగ్గించేసుకోండి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత పసుపు కూడా వేసి ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి బెండకాయ ముక్కలు వేసుకోవాలి. బెండకాయ ముక్కలు వేసి ఒకసారి కలిపిన తర్వాత రొయ్యలు కూడా ఇందులోనే వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టేసి ఒక 2 to 3 మినిట్స్ మగ్గనివ్వండి. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి సరిపడా కారం కూడా వేసుకొని కారం పచ్చివాసన పోయిన తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టి దాన్ని పులుసు పోసుకోండి. కావాలంటే ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని మంచిగా కలిపి మూత పెట్టేసి పులుసుని మరగనివ్వండి. ఇలా మరుగుతూ ఉన్నప్పుడు గరం మసాలా కూడా యాడ్ చేసుకొని కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి పులుసు చిక్కబడి ఆయిల్ పైకి తేలే వరకు మరిగిచ్చేసుకోండి. అంతే, రొయ్యలు బెండకాయల పులుసు రెడీ. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.